నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు మూవీ హీరో సాయి తేజ ఉన్నారు, మాట్లాడదాము. హలో సాయి తేజ గారు. అంటే ఒక కెమెరామ్యాన్ నుంచి ఆర్టిస్ట్గా వెతకడానికి మీ వెనకాల కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో ఎంత సపోర్ట్ దొరికింది అండ్ సినిమా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. కెమెరామ్యాన్ నుంచి హీరో అవ్వడానికే కాదు, నా లైఫ్లో కూడా నాకంటూ ఒక ధైర్యం ఉంటే అది కిరణ్ అన్ననే. సినిమా పక్కన పెడితే మోరోవర్ నాకు ఒక బ్రదర్ లాగా ఆయన. సినిమాలోనే కాదు, నా జీవితంలో కూడా ఆయన వెనుకుంటే ఏమైనా చేసేస్తాను నేను. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఫస్ట్ టీవీ ఎక్స్పీరియన్స్ మీ ఊర్లో ఏదైతే మీరు ఫీల్ అయి ఉంటారో, వాళ్ళ ఊరికి కొత్త ఒక టీవీ తెచ్చి లేకపోతే టెలిఫోన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మీరు ఫీల్ అవుతారు. అయితే సాంగ్స్ ఇప్పటి వరకు చూసిన ప్రతి సాంగ్ కానీ నిజంగానే ఒక మంచి మూమెంట్ని క్రియేట్ చేసి అండ్ యూట్యూబ్లో కూడా మిలియన్స్ వ్యూస్తో వెళ్తుంది. అండ్ ఇది మీకు బర్డెన్ అనే అనుకోవచ్చు, ఒక మోర్ రెస్పాన్సిబిలిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకముందే మంచి వ్యూస్తో వెళ్తుంది. సో అది ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. అంటే చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నా. బర్డెన్ లాగా అయితే ఏం ఫీల్ లేదు, చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకా మోర్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ గురించి చూడాలి అంటే అదొక బర్డెన్ రెస్పాన్సిబిలిటీగానే ఉంటుంది. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు? అంటే యాక్టర్గా కావాలంటే యాక్టర్గా మనం స్ట్రగుల్ చేయాల్సిందే, ప్రతి మూవీకి మనం చేయాల్సిందే. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రొడక్షన్ నుంచి నేను కిరణ్ అబ్బవరం అన్న మనిషిని కాబట్టి నేను ఏం పని చేసినా ఏం చేసినా పేరు ఎక్కడికి వెళ్తుంది అంటే పలానా సాయి తేజ చేసినాడు అని వెళ్ళడు, కిరణ్ అబ్బవరం వాళ్ళ మనిషి చేసినాడని వెళ్తారు. సో ఎవ్రీ స్టెప్లో నేను అది చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటాను. అండ్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ, ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అయితే కిరణ్ అబ్బవరం గారు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ కాబట్టే నేను తీసుకున్నాను, వీళ్ళు నిజంగా మంచి హైట్స్ రీచ్ అవుతారు అని చెప్తున్నారు. సో అట్లాంటి యాక్టింగ్, అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఆ జీల్ మనలో ఉండాలి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ అండ్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారే. నాకు చిన్నప్పటి నుంచి ఆయనే. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు కిరణ్ అన్న, నేను వచ్చి ఆయన దగ్గర పర్సనల్గా ఆయన చూసినప్పటి నుంచి నాకు ఆయన చిరంజీవి గారు నాకు పర్సనల్గా తెలీదు, నాకు కిరణ్ అబ్బవరం పర్సనల్గా తెలుసు. నాకు ఈయన కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. నిజంగానే కిరణ్ అబ్బవరం గారి గురించి ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా ఎంత జెన్యున్గా ఎంత ఆనెస్ట్గా మాట్లాడుతున్నారంటే ఒక గ్రౌండెడ్ పర్సన్, ఒక చిన్న స్థాయి వ్యక్తి ఈరోజు ఇట్లా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు అండ్ మీరు తనతో ఎక్కడి వరకు పార్ట్ అయి ఉంటారంటే ఏం చెప్తారు? జీవితాంతో ఆయనతో ఉంటుంది, ఆయనతో జర్నీ అనేది ఆగదు, అది ఉంటుంది. వన్ బెస్ట్ క్వాలిటీ ఇన్ కిరణ్ అబ్బవరం గారు అంటే ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీయా? ఆయనే బెస్ట్ అండి. ఇంకా ఆయనలో మళ్ళీ స్పెసిఫిక్గా క్వాలిటీ అనేది ఏమి ఉండదు. ఈజ్ ద బెస్ట్ అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.